హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజైతే మేము 2 months తర్వాత, నేను 2 months తర్వాత గడప దాటి బయటకు వెళ్తున్నాను. సో ఈ వర్షాల కారణంగా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది పిల్లలతో. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఒక 2 days నుండి అయితే టార్చర్ అంటే టార్చర్ పెట్టాను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు, వర్షం పడినా పర్వాలేదు, నేనైతే ఇంక ఇంట్లో ఉండలేకపోతున్నాను అని. ఇంకా సరే అని చెప్పని మా హస్బెండ్ అయితే ఈరోజు మాకు దగ్గరలో ఒక హిల్ స్టేషన్ ఉందన్నమాట, మాతరిన్ అని. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు వెళ్ళేంత వరకు తెలియదు ఇంత బాగుంటుందా అని. సో నేనైతే ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్ళినందుకు. ఎప్పుడైనా ముంబై వచ్చినప్పుడు చూడాలి అనుకున్న ప్లేస్లలో మస్ట్ విజిట్ ప్లేస్ అయితే మాతరిన్ అని నేను కంపల్సరీ చెప్తాను. అండ్ ఇది రైనీ సీజన్లో చూడాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మబ్బులన్నీ ఆ కొండల్ని కప్పేసి, అబ్బా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళతో చూస్తే మాత్రం అసలుకి ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. మేము బయలుదేరిన రోజు కూడా వర్షం ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది ఆగిపోతుంది. అసలు వెళ్తామా లేదా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉండే. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ అయితే మాట్లాడి, పర్లేదు ఇంక వెళ్ళిపోదాంలే, ముందు నీ బాధ నేను భరించలేకపోతున్నాను, సరే వర్షం పడితే పడింది, కారే కదా అని చెప్పని తీసుకువెళ్ళాడు. అబ్బాబ్బాబ్బా వెదర్ చూడండి అసలుకి ఎంత అంటే చాలా బాగుంది. నా మాటల్లోనే తెలుస్తుంది కదా మీకు ఆ హ్యాపీనెస్ అనేది. నిజంగా కళ్ళతో చూస్తే మాత్రం ఇంకా వేరుంటుందండి. ఆ కొండల మధ్యలో ఇప్పుడు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వాటర్ ఫాల్సే. ఇక్కడ పైన 33 or 38 సంథింగ్ ఎన్నో వ్యూ పాయింట్స్ ఉంటాయంట. సో అవన్నీ చూడాలి అనుకున్న వాళ్ళైతే మంచిగా ప్లాన్ చేసుకొని వీకెండ్స్లో వస్తే చాలా కవర్ చేయొచ్చు. అండ్ సీజన్ కూడా చూసుకొని రావాలన్నమాట. దీనికి రైనీ సీజన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి స్టే చేయాలనుకుంటే పైన హోటల్స్ అలాగే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మేముండే దగ్గర నుండి ఈ మాతరిన్ అనేది ఒక 1.5 hour అలా జర్నీ పడుతుంది. దగ్గరే కాబట్టి మేము ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిన కొన్ని వ్యూ పాయింట్స్ మాత్రమే కవర్ చేయగలిగాను. మొత్తం అయితే కవర్ చేయలేకపోయాము. సో మేము ఆఫ్టర్నూన్ నుండి వెళ్ళాము, అందుకే టైం కూడా సరిపోలేదు. మళ్ళీ రిటర్న్ అవ్వడానికి చీకటి పడిపోతుందని మళ్ళీ త్వరగా రిటర్న్ అయ్యాము అన్నమాట. మనం పైకి వెళ్ళే దారిలో ఇలా వాటర్ ఫాల్ అయితే ఒకటి ఉంటుంది. సో మేము ఇక్కడైతే దిగి కొంతసేపు ఉన్నామన్నమాట. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరం స్కిడ్ అయ్యాము. నేనైతే పాపను పట్టుకొని స్కిడ్ అయ్యాను. అది షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా భయం వేసింది. పాప ఉంది కదా, అందుకని చాలా భయం వేసింది. అండ్ మా హస్బెండ్ కూడా స్కిడ్ అయ్యాడు. సో తను పడిపోయేటప్పుడు తన పక్కనే ఒక ఆవిడ నిలబడి ఉంది పాపని ఎత్తుకొని. సో తనని పట్టుకొని సపోర్ట్గా ఉన్నాడనమాట. సో తన చేతిలో చిన్న పాప ఉంది, నిహిరా కన్నా ఒక 2-3 months చిన్నదే అనుకుంటాను. నాకు ఇంకా భయం వేసింది, పాప ఉంది కదా అని చెప్పని. లక్కీలీ సేఫ్గా అయితే ఉన్నామన్నమాట. తర్వాత ఇంక ఇదంతా ఆ వాటర్ ఫాల్ దాటుకొని పైకి వస్తే ఇదంతా ఇలా ఉంటుంది కొండపైకి. అండ్ పార్కింగ్ అయితే ఆ రోజు అస్సలు దొరకలేదు, చాలా అంటే చాలా రష్ ఉండే. ఇంకా మేమైతే కిందే కారు తను పార్క్ చేసేస్తే మేము ఒక 2 rounds అలా ఎక్కి పైకి వచ్చామన్నమాట. చూసారు కదా పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ కింద నుండి అయితే మనకి ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి. బైక్ మీద అయితే చాలా కష్టం అండి రావాలంటే. సో బాగా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఏమో చెప్పలేం, కానీ నార్మల్గా వాళ్ళైతే అసలు ఆ కొండ ఎక్కలేరు బైకులతో. ఎంట్రీ టికెట్ తీసుకున్నాక లోపలంతా ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా పెద్దవాళ్ళు, పిల్లలు, నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మనకి రిక్షాస్, ఆటోస్ అలాగే హార్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడంతా జీరో పొల్యూషన్ అనమాట. ఎలాంటి వెహికల్ అయితే అలో ఉండదు. సో మనం వెళ్ళాలి అనుకుంటే వీటి ద్వారా మాత్రమే వెళ్ళగలం.
మేము వెళ్ళేసరికి ఆల్రెడీ రిటర్న్ బయలుదేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఎదురొస్తున్నారు ఆల్రెడీ చూసి వెనక్కి వచ్చేవాళ్ళు. మాకు అనిపించింది ఇంకా కొంచెం ముందెళ్ళుంటే బాగుండేది, మార్నింగ్ టైం వెళ్ళుంటే బాగుండేది. సో కుదరలేదు, ఇంకా ఆల్ ఆఫ్ సడన్ అనుకొని వచ్చేసామన్నమాట. మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కుదాం, మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కుదాం. నాని దాని ఓనర్ లేడు, దాని ఓనర్ లేడు. అవి ఇంకా ఉన్నాయి చూడు. చూశారు కదా, మేము వెళ్ళేటప్పటికే అందరూ చాలామంది రిటర్న్ బయలుదేరారు. ఐ థింక్ ఇక్కడ 70% ఐటీ జాబ్ చేసే వాళ్ళే ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే ఫ్రైడే బయలుదేరి సో ఇక్కడ స్టే చేసి మళ్ళీ సండే ఆఫ్టర్నూన్ కల్లా బయలుదేరిపోతున్నారు. సో చాలామంది దగ్గర లగేజెస్ అవి కూడా ఉన్నాయి. చెప్పాను కదా ఇక్కడ పైన హోటల్స్ అలా కూడా ఉంటాయి, రిసార్ట్స్. సో అక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ నుండి మనం మాథెరిన్ వెళ్ళాలంటే సో ట్రైన్ హెల్ప్తో వెళ్ళొచ్చు, హార్సెస్ అండ్ ఎలక్ట్రికల్ ఆటోస్ నుండి వెళ్ళాలన్నమాట. అసలు మాథెరిన్ అంటే ఒక చిన్న టౌన్ అనమాట. సో మార్కెట్ లాగా ఉంటుంది. అక్కడి నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. సో మేము తెలియక టైం అయితే చూసుకోలేదు. 5:50కి మళ్ళీ రిటర్న్ ట్రైన్ అంట. మేము వెళ్ళేసరికి ట్రైన్ బయలుదేరిపోయింది. మా హస్బెండ్ టికెట్ కౌంటర్ దగ్గర తన ముందు ఇంకొకళ్ళు ఉన్నారు. కౌంటర్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా వెళ్తామో లేదో అని చెప్పని ఇంకా రిటర్న్ అయితే వచ్చేద్దాంలే, ఇంకా పిల్లల్ని తీసుకొని అంత దూరం ఎక్కడ నడిచి వెళ్తాము అని చెప్పని మేమైతే డిసైడ్ అయ్యి బ్యాక్ వచ్చి అవి ఫ్రూట్స్ ఏవో కొనుక్కొని తింటూ మళ్ళీ కొంచెం దూరం నడిచి వచ్చాం కదా ఒకసారి చూసి వెళ్దాము, నడిచైనా పర్లేదు అని చెప్పని మళ్ళీ వెళ్ళాము. సో అక్కడ ఎలక్ట్రికల్ ఆటోస్ కనిపించాయి. సో అక్కడ అడిగితే 50 రూపీస్ పర్ పర్సన్ అన్నారు. ఇంకా ఆటో ద్వారా అయితే మేము మాథెరిన్కి వచ్చేసాము టౌన్కి. ఆటో దిగగానే అసలు ఎంతమంది క్యూ లైన్లో నిలబడి ఉన్నారంటే ఒక్క ఆటోకి 4 మెంబర్స్ మాత్రమే వెళ్తారు, కానీ క్యూలో 150-200 మెంబర్స్ అయితే నిలబడి ఉన్నారు. ఒక్క ఆటో ఎన్ని రౌండ్లు వేస్తుంది చూడండి, ఎంత కమర్షియల్ అంటే ఒక్క ఆటోనే వస్తుంది. అటు నుండి ఒక 4 మెంబర్స్ని ఎక్కించుకొని అండ్ ఇటు నుండి ఒక 4 మెంబర్స్ని మాత్రమే తీసుకెళ్తారనమాట. సో చాలా టైం పడుతుంది, దానికన్నా నడిచి రావడమే బెటర్ అండి. అండ్ ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చూస్తున్నాను. సో ఇలా వచ్చినప్పుడు తీసుకుంటే ఏదో ఒకటి గుర్తుగా ఉంటుందని చెప్పని ఇక్కడైతే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, ఇలా బెలూన్ షూట్ గేమ్స్. వేరే వాళ్ళు ఏదో చేస్తుంటే జస్ట్ నేనైతే వీడియో తీసుకున్నాను. మా హస్బెండ్ని ట్రై చేయంటే తనేమో వద్దని చెప్పని లైట్ తీసుకున్నాడు. అండ్ ఇక్కడ పిల్లల కోసం గేమ్ జోన్ అలా కూడా ఉందన్నమాట. సో మేమేమి ఎక్స్పెక్ట్ చేసామంటే మా వాడు వచ్చేసి మమ్మల్ని ఇవన్నీ ఎక్కించి ఆడించండి అని చెప్పని అంటాడేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ వాడైతే ఈ లైటింగ్ అదంతా చూసి చాలా అంటే చాలా భయపడ్డాడు. మేమే లోపలికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చామన్నమాట. సో అది ఎక్కుతావా ఇది ఎక్కుతావా ఇది ఎక్కురా అన్నా కూడా వాడు అస్సలకి ఎక్కలేదు. వాడికి ఏంటో వేరే ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చారు అన్నట్టు ఫీల్ అయ్యాడు. ఇంకా సర్లే ఏడుస్తున్నాడు, వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకులే అని చెప్పని మేమైతే లైట్ తీసుకున్నాము. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా పార్క్ లాగా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అంట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది, కొంచెం చెట్లు అవన్నీ అడ్డం ఉన్నాయి, లేదంటే ఇంకా బాగా కనిపించేదేమో. ఇక్కడ నుండి ముందుకెళ్తే ఇంకొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. చెప్పాను కదా 38 సంథింగ్ 33 ఎన్నో ఉన్నాయి. సో మేము ఇంకా వెళ్ళలేదు, బ్యాక్ వచ్చేసాము. సో ఇక్కడ మాకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే దొరికింది. అప్పుడే మబ్బులన్నీ కొండల్ని కమ్మేస్తున్నాయి, చాలా బాగుంది. మీకు వీడియోలో కన్నా కూడా విడిగా కళ్ళతో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా వచ్చే దారిలో అయితే కొంచెం వర్షం అయితే పడింది. సో మేమైతే ఇంకా బై వాకే వచ్చేసాము. ఈ ట్రాక్ని పట్టుకొని ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందేమో అలా నడుచుకుంటూ వెళ్ళాము. బికాజ్ ట్రైన్ అయితే లేదు, చూసారు కదా ఇది మాకు ఎదురొస్తుంది. ఇంకా ట్రైన్ అవైలబుల్గా లేదు. అండ్ ఆటోస్ కోసం అయితే చాలామంది క్యూ లైన్లో ఉన్నారు, ఒక 150-200 మెంబర్స్ దాకా ఉంటారు. సో మాకైతే ఆటో కూడా దొరికే ఛాన్స్ లేదు.
అందుకని మేము ఈ ట్రాక్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాము సరదాగా. నిజంగా నడుచుకుంటూ వెళ్తేనే చాలా బాగుంది. సో ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఆ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. వచ్చినందుకు నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. కాకపోతే రిటర్న్ బయలుదేరేటప్పుడు అయితే కొంచెం వర్షం పడింది. సో పాపనైతే మా హస్బెండ్ అంబరిల్లాలో సేఫ్గా తీసుకొచ్చారు. పాపం దర్శితే తడిచిపోయాడు. నాకే బాధ అనిపించింది. మా ముందు ఒక యూత్ బ్యాచ్ అయితే వెళ్తుంది, బాయ్స్ ఒక 5 మెంబర్స్ అలా వెళ్తున్నారు. వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాగా రైన్ కోట్ ఉంటే దర్శిత్కి ఇచ్చారనమాట. వాళ్ళే స్వయంగా దగ్గరుండి మరీ వేశారు. నాకు భలే అనిపించింది. సో దట్స్ ఫర్ ది వ్లాగ్ అండి. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.